హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్. మన జ్యోతిష్లో ఈ ఎపిసోడ్ కూడా నేను ఆర్గెంజా శారీస్ తోటి వచ్చానండి. సో ఈ ఆర్గెంజా శారీస్ అన్నీ కూడా 6 మీటర్ శారీ ఇస్తాను, 1 మీటర్ క్రేప్ మెటీరియల్ తోటి బ్లౌజ్ ఇస్తాను. ఇవన్నీ కూడా నార్మల్ వాష్ అండి, షాంపూ వాష్ సరిపోతుంది. రివర్స్ ఐరన్, ఓన్లీ షాంపూ వాష్ అండ్ రివర్స్ ఐరన్, ఈజీ మెయింటెనెన్స్ శారీస్. మీకు ట్రావెలింగ్కి కానీ అలా వెళ్ళినప్పుడు వితౌట్ ఐరనింగ్ కూడా మేనేజ్ చేసేయచ్చండి. జస్ట్ ఒకసారి వాటర్లో తీసేసి మళ్ళీ వేసుకోవచ్చు. టూర్లకు వెళ్ళినప్పుడు మోస్ట్ కంఫర్టబుల్ శారీస్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కట్టుకుని ఉన్నా మనకి లైట్ వెయిట్ కదా, చాలా స్కిన్ ఫ్రెండ్లీ కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఫస్ట్ శారీ ఇది గోల్డెన్ ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్. సో బోత్ సైడ్స్ బార్డర్ డై చేయించాను. మీకు మెరూన్ మీద గోల్డెన్ ఎల్లో తోటి పెద్ద పెద్ద బుటీస్ ఇచ్చేసాం. సపరేషన్కి ఒక లైన్ ఇచ్చేసి శారీ అంతా కూడా స్ట్రైట్ లైన్స్ ప్రింట్ చేయించానండి మెరూన్ తోటి. సో డిజైనర్ లుక్ వచ్చేసింది శారీకి. పళ్ళు మీకు ఎల్లో అండ్ మెరూన్ తోటి 2 కలర్స్ తోటి డై చేయించా, ఒక సర్కిల్ ఇచ్చేసి. సో శారీలో వాడిన బూటీస్ తోటే తీగతోటే యూనిక్గా ప్రింట్ చేయించాను. దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ క్రేప్ తోటి ఇచ్చాను. సో క్రేప్కి ఈ శారీకి క్రేప్ అయితే షైన్ మ్యాచ్ అవుతుంది అని చెప్పి క్రేప్ మెటీరియల్ తోటి ఇస్తానండి బ్లౌజెస్ ఎనీ ఆర్గెంజా శారీకి. సో మీకు మెరూన్కి ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చాను. సింపుల్గా మనం సపరేషన్కి వాడిన తీగనే ఒక లైన్ లాగా ప్రింట్ చేయించేసాను. మన ఆర్గెంజా శారీస్ ఎపిసోడ్లో నెక్స్ట్ శారీ అండి. ఇది మంచి మిర్చి రెడ్కి వైలెట్ కలర్ సింగిల్ సైడ్ డై చేయించాను. సో మీకు ఎలిగెంట్గా కనిపించాలి అని వైలెట్ మీద ఎల్లో తోటి ప్లస్ రెడ్ తోటి ఫ్లోరల్ థీమ్ తీసుకుని ప్రింట్ చేయించాను. పైనంతా కూడా ఎల్లో అవుట్లైన్ వైలెట్ ఫిల్లింగ్ తోటి చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసామండి. దీనికి పళ్ళు ప్లెయిన్ వైలెట్ వచ్చేసింది. పెద్ద పెద్ద బూటీస్ ప్లస్ శారీలో వాడిన బార్డర్లో వాడిన డిజైన్స్ తోటి చక్కగా ఎలిగెంట్గా కనిపించేటట్లు బ్యూటిఫుల్గా ప్రింట్ చేయించాను. దీనికి కాంట్రాస్ట్ 1 మీటర్ బ్లౌజ్, వైలెట్కి రెడ్ కలర్ బార్డర్ వరకు చిన్నగా ప్రింట్ చేయించాను. సో ఇవన్నీ నార్మల్ వాష్ శారీసే అండి. జస్ట్ షాంపూ వాష్, రివర్స్ ఐరన్ సరిపోతుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. మీరు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే అండి, జస్ట్ మీరు శారీని బుక్ చేసుకునే ముందు అంటే పే చేయడానికి 5 మినిట్స్ ముందు మరొకసారి కన్ఫర్మ్ చేసుకోండి శారీ అవైలబుల్గా ఉంది అని. అప్పుడే మీరు పే చేస్తే మీకు నాకు కూడా ఇబ్బంది ఉండదండి. నేను లెంత్ చూపించడం మర్చిపోయానండి, ఫుల్గా ఉంటుంది నెరవ. మీకు 5-6 ఉండే వాళ్ళ వరకు కూడా ఇబ్బంది ఉండదు మీకు. ఇవన్నీ కూడా ఈజీ మెయింటెనెన్స్ శారీస్ అండి. జస్ట్ షాంపూ వాష్, రివర్స్ ఐరన్, లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా ఉంటాయి. సో మన నెక్స్ట్ శారీ కూడా రెడ్ అండ్ వైలెట్ కాంబినేషనే. ఇది కూడా నేను సింగిల్ సైడ్ పెద్ద బార్డరే డై చేయించానండి. సో దీనికి పింక్ తోటి మర్చ్ చేసాం, ఎల్లో అండ్ పింక్ తోటి మొత్తం బార్డర్ అంతా ఫుల్గా ప్రింట్ ఇప్పించాను. ఒక సపరేషన్కి లైన్ ఇచ్చి పైన కూడా గ్రీన్ అండ్ వైలెట్ తోటి చిన్న చిన్న బూటీస్ తోటి ప్రింట్ చేయించానండి. దీనికి పళ్ళులో మీకు వైలెట్ కలర్ వచ్చేసింది, కింద ఒక చిన్న రెడ్ కలర్ అలా వదులుతాం మేము, దాని మీద బూటీస్ ఇచ్చేసాం. సో దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్, వైలెట్కి రెడ్ కలర్ చిన్న బార్డర్ డై చేయించాము. శారీలో సపరేషన్కి వాడిన దాన్ని రెడ్ లైన్స్ ఇచ్చారు. నాకు రెడ్ ఎక్కువ కనిపించద్దు అంటే ఒక లైన్ ఫోల్డ్ చేసి కుట్టించేసుకోండి, మీకు అట్లా కూడా బ్యూటిఫుల్గానే ఉంటుంది. దీనికి రెడ్ కలర్ పైపింగ్ వేయించుకోండి, శారీకి ఇంకా లుక్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇవన్నీ కూడా నార్మల్ వాష్ శారీసే అండి. జస్ట్ షాంపూ వాష్ అండ్ రివర్స్ ఐరన్. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి, పే చేసే ముందు అవైలబిలిటీని రీచెక్ చేసుకోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. థ్యాంక్ యూ. సింగిల్ సైడ్ బార్డర్ చూపించాను కదండి ఇప్పటి వరకు, ఇది డబల్ సైడ్ బార్డర్. సో 2 వైపులా చిన్న సైడ్ బార్డర్ డై చేయించాను. దీంట్లో వెరీ యూనిక్గా కిందంతా ఎలిఫెంట్స్ తోటి ఒక లైన్ ఇచ్చేసాము బార్డర్ పైన, మళ్ళీ రెడ్ మీద. బార్డర్లో మాత్రం పింక్ అండ్ ఎల్లో తీసుకుని చక్కగా ప్రింట్ చేయించానండి. పైన అంతా కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసాం. సో మీకు కొంచెం డిఫరెంట్గా శారీ కావాలి అనుకునే వాళ్ళు ఈ శారీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పళ్ళు ప్లెయిన్ వైలెట్ మీద మనం శారీలో వాడిన డిజైన్స్ తోటి ప్రింట్ చేయించాను. సో దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్, క్రేప్ బ్లౌజ్ ఇస్తాను. శారీ 6 మీటర్స్ ఉంటుంది, నార్మల్ వాష్ శారీస్. క్రేప్ బ్లౌజ్, వైలెట్ కలర్ రెడ్ బార్డర్ తోటి మనం శారీలో వాడిన డిజైన్ని సింపుల్గా ప్రింట్ చేయించేసాను బార్డర్ హ్యాండ్స్ వరకు. మన నెక్స్ట్ శారీ అండి, ఇది బ్లూ అండ్ మజంతా కాంబినేషన్లో టెంపుల్ బార్డర్ డై చేయించాను. సో మీకు టెంపుల్లో బుటీ ఇచ్చేసి ఒక పెద్ద బంచ్ ఇచ్చేసి పైనుంచి బూటీస్ తోటి మళ్ళీ టెంపుల్ షేప్లో ప్రింట్ చేయించాను. పైనుంచి సపరేషన్కి ఒక లైన్, దీనికి పైన అంతా కూడా మళ్ళీ స్ట్రైట్ లైన్స్ ప్రింట్ చేయించానండి. సో కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది శారీకి అని. పళ్ళులో కూడా ఒక టెంపుల్ వచ్చేసింది.
సో టెంపుల్తో పాటు మనం శారీలో వాడిన డిజైన్స్ తోటి పళ్ళుని చక్కగా ప్రింట్ చేయించాను. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ క్రేప్ మెటీరియల్ తోటి అజంతాకి బ్లూ కలర్ తోటి చిన్న బార్డర్ డై చేయించాను. శారీలో వాడిన డిజైన్స్ తోటి చిన్నగా బార్డర్ కూడా ప్రింట్ చేయించేసాను. ఏ శారీ నచ్చినా అవైలబిలిటీని కనుక్కోండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. ఎపిసోడ్లో నెక్స్ట్ శారీ అండి. ఇది టార్కాయిస్ బ్లూకి చాక్లెట్ కలర్ తోటి సింగిల్ సైడ్ బార్డర్ డై చేయించాను. సో పైనంతా ప్లెయిన్గా వదిలేసాము. ఎందుకు అంటే ఈ శారీ కలరే హైలైట్ అండి, అందుకోసం వదిలేసాం. సో శారీలో యూనిక్నెస్ తీసుకొద్దాము అని చెప్పి మజంతా ప్లస్ బ్లూ తోటి మనం శారీ డై చేయించిన టార్కాయిస్ బ్లూ తోటి ప్లస్ మజంతా మర్జ్ చేసి కొంచెం డిజైనర్ లాగా ప్రింట్ చేయించానండి. బోర్డర్ అంతా కూడా సపరేషన్కి ఒక లైన్ మజంతా ప్రింట్ చేయించాం. సో మీకు పళ్ళు ప్లెయిన్ వచ్చేసింది. దాని మీద కూడా శారీలో వాడిన డిజైన్స్ తోటి చక్కగా డిజైన్ చేయించాను బ్యూటిఫుల్గా. దీనికి చాక్లెట్ కలర్ బ్లౌజ్ అయితేనే లుక్ వస్తుందని చాక్లెట్ కలర్ డై చేయించానండి. సో మీకు బార్డర్ వరకు టార్కాయిస్ బ్లూ డై చేయించాను. రెండింటి మీద కలిపి ఈ డిజైన్ని ప్రింట్ చేశాను. మీకు టార్కాయిస్ బ్లూ కొంచెమే కావాలి అంటే కట్ చేయించుకుని చేయండి, లేదు మొత్తం ఉంచేస్తేనే లుక్ వస్తుంది. దీనికి బ్లౌజ్కి పైపింగ్ వేయించుకోండి టార్కాయిస్ బ్లూ తోటి. సో శారీ లుక్ ఎన్హాన్స్ అవుతుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, అవైలబిలిటీని కనుక్కోండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. అలాగే ఈ శారీస్ అన్నీ కూడా షాంపూ వాష్ చేయండి. పొరపాటున కూడా గంజి పెట్టి వీటి టెక్స్చర్ని పాటు చేసుకోకండి. మెరుపు పోతుంది. మీరు గంజి పెట్టిన పాలిషింగ్కి రోలింగ్కి ఇచ్చిన వీటి మెరుపు పోతుందండి. షైన్ అలాగే ఉండాలి అంటే రివర్స్ ఐరన్ చేయించండి. జస్ట్ షాంపూ వాష్ అండ్ రివర్స్ ఐరన్. ఈజీ మెయింటెనెన్స్ శారీస్ అండి, లైట్ వెయిట్ ఉంటాయి, హాయిగా స్కిన్ ఫ్రెండ్లీ, కంఫర్టబుల్గా ఉంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ మీరు కట్టుకున్న శారీ చాలా హాయిగా ఉంటుంది. బ్లూ అండ్ మెజంతా కాంబినేషన్లోనే మరొక శారీ అండి. ఇందాక మనం కొండలు చూసాము, చిన్న బార్డర్ చూసాము కదా, ఇది సింగిల్ సైడ్ బార్డర్. సో సింగిల్ సైడ్ బార్డర్ మీద మ్యాంగో థీమ్ తీసుకున్నాము, ఫుల్ ప్రింట్ ఇచ్చేసాము. బార్డర్ మొత్తం పైనంతా కూడా చిన్న చిన్న బూటీస్ బ్లాక్ అండ్ పింక్ తోటి 2 రకాల బూటీస్ తీసుకుని ప్రింట్ చేయించానండి. దీంట్లో పళ్ళు ప్లెయిన్ మజంతా వచ్చేసింది. శారీలో వాడిన డిజైన్స్తో పాటు పెద్ద పెద్ద బూటీస్ తీసుకుని వెరీ యూనిక్గా ప్రింట్ చేయించాను. సో దీనికి మెజంతా కలర్ బ్లౌజ్ డిజైన్ చేయించాను. హ్యాండ్స్ వరకు బ్లూ డై చేయించాం. మనం శారీలో వాడిన డిజైన్నే హ్యాండ్స్ వరకు ప్రింట్ చేయించాం. సో ఈ శారీస్ అన్నీ కూడా జస్ట్ షాంపూ వాష్ రివర్స్ ఐరన్ సరిపోతుందండి. లైట్ వెయిట్ ఉంటాయి. మార్నింగ్ టు ఈవినింగ్ క్యారీ చేసినా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఆల్మోస్ట్ కాటన్ ఫీల్ ఉంటుందండి వీటికి కూడా. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని చెక్ చేసుకోండి. మీరు పే చేయడానికి 5 మినిట్స్ ముందు మళ్ళీ ఒకసారి అవైలబిలిటీని చెక్ చేసుకుని అప్పుడు పే చేయండి. మన ఎపిసోడ్లో నెక్స్ట్ శారీ అండి. ఇది మంచి నేరేడు పండు కలర్. సో మీకు ఒక వైలెట్ కాదు, నిజంగా నేరేడు పండు కలర్లోనే ఉందండి ఇది. దీనికి చిన్నగా ఆరెంజ్ కలర్ తోటి చిన్న బార్డర్ డై చేయించాము. సో దాన్ని గ్రీన్ కలర్ అవుట్లైన్ మంచి నేవీ బ్లూ తోటి ప్రింట్ చేయించాము. రెండింటి మీద చక్కగా మర్జ్ అయ్యేటట్టు ఆరెంజ్ కలర్ తోటి మళ్ళీ బుటీస్ ఇచ్చాము. దీనికి ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చేసింది. మనం ఏదైతే బార్డర్లో వాడామో అదే డిజైన్ తోటి ఫుల్ ప్రింట్ ఇచ్చేసాము. సో దీనికి ఇదే కలర్ బ్లౌజ్ అయితే బాగుంటుంది అని మళ్ళీ నేరేడు పండు కలర్ తోటి బ్లౌజ్, చిన్న బార్డర్ ఆరెంజ్ తోటి మనం శారీలో వాడిన డిజైన్నే బ్లౌజ్ కూడా బార్డర్ లాగా ప్రింట్ చేయించానండి. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. ఇది లైట్ యాష్ మంచి వైలెట్ రెండిటి కాంబినేషన్లో వెరీ యూనిక్ కాంబినేషన్ అండి ఇది. సో సింపుల్ బార్డర్ డై చేయించాను. మీకు వైలెట్ మీద మళ్ళీ యాష్ తోటి ఫ్లోరల్ తీసుకున్నాము. పైన అంతా కూడా డిజైనర్ లాగా ఒక లైన్ ఒక కొండ, ఒక లైన్ ఒక కొండ మెరూన్ అండ్ వైలెట్ తోటి ప్రింట్ చేయించానండి. సపరేషన్కి మెరూన్ తోటి ఒక లైన్ ఇచ్చేసాము. సో మీకు పళ్ళు మళ్ళీ వైలెట్ వచ్చేసింది. పళ్ళుని కొంచెం హైలైట్ చేద్దామని పళ్ళులో ఎల్లో కలర్ కూడా వాడుతూ వెరీ యూనిక్గా ప్రింట్ చేయించాను. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజే అండి. వైలెట్కి యాష్ కలర్ చిన్న బార్డర్, ఓన్లీ బార్డర్ వరకు మనం శారీలో ఏదైతే కొండలు ఇచ్చామో దాంట్లో నుంచే తీసుకుని చెప్పి బార్డర్ లాగా ప్రింట్ చేయించారు. ఇవన్నీ కూడా షాంపూ వాష్ శారీసే, రివర్స్ ఐరన్ సరిపోతుంది. గంజి పాలిషింగ్కి ఇచ్చి టెక్స్చర్ పార్ట్ చేసుకోకండి. అలాగే ఏ శారీ నచ్చినా ఫస్ట్ స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని కనుక్కోండి. వీటిలో ఏ డీటెయిల్స్ కావాలి అనుకున్న ఈ శారీస్ గురించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి. నేను వీలు చూసుకుని మీతో టచ్లోకి వస్తాను. మన ఆర్గంజా శారీస్ ఎపిసోడ్లో నెక్స్ట్ శారీ అండి. ఇది మంచి బ్రౌన్కి నేను బ్లూ కలర్ డై చేయించాను, చిన్న బార్డర్ డై చేయించాను. సో మీకు వెరీ యూనిక్గా ఉండేటట్టు దాని మీద రోజెస్ డై ప్రింట్ చేయించానండి.
ఎల్లో అండ్ బ్లాక్ కలర్ తోటి, పైనంతా కూడా మీకు బ్లాక్ కలర్ తోటి ఒక లైన్ ఇచ్చేసి పైనుంచి మళ్ళీ బూటీస్ ఇచ్చాము. పైన చిన్న లైన్ ప్రింట్ చేయించాను. సో దట్ ఇది డిజైనర్ శారీ లుక్ వచ్చేస్తుంది. శారీ కట్టుకున్నాక ఈ శారీకి చాలా మంచి లుక్ వస్తుందండి. సో మీకు పళ్ళులో బ్లూ వచ్చి మధ్యలో ఒక సర్కిల్ డై చేయించాను. శారీలో వాడిన డిజైన్స్ తోటి బ్యూటిఫుల్గా ప్రింట్ చేయించాను. కాంట్రాస్ట్ బ్లౌజ్, బ్లూకి బ్రౌన్ కలర్. దీనికి కూడా అంతే అండి, పైపింగ్ వేయించేసుకోండి, శారీ లుక్ ఎన్హాన్స్ అవుతుంది. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని ఫస్ట్ చెక్ చేసుకోండి. క్రీము పెసర గ్రీన్ కాంబినేషన్లో సింగిల్ సైడ్ బార్డర్ అండి ఇది. సో మీకు ఎల్ షేప్ బార్డర్, పెద్ద బార్డర్ డై చేయించాను. క్రీమ్ మీద మొత్తం గ్రీన్ తోటి, గ్రీన్ మీద మొత్తం క్రీమ్ తోటి వెరీ ఎలిగెంట్గా కనిపించేటట్లు ప్రింట్ చేయించాను. సో దట్ దీని లుక్ బాగా వస్తుంది. పళ్ళు కూడా మొత్తం గ్రీన్ వచ్చింది. దాని మీద ఇలా చక్కగా శారీలో వాడిన డిజైన్స్ తోటే ప్రింట్ చేయించాను. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేసాను. గ్రీన్కి క్రీమ్ కలర్ చిన్నగా 2 లైన్స్ డై చేయించాను, ప్రింట్ చేయించాను. సో మీకు కింద బార్డర్ వద్దు అంటే ఫోల్డ్ చేసి కుట్టించేసుకోండి, కానీ 2 ఉంచితేనే లుక్ వచ్చేస్తుందండి. ఈ ఎపిసోడ్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని కనుక్కోండి. ఇవన్నీ కూడా షాంపూ వాష్ శారీస్, రివర్స్ ఐరన్ మాత్రం సరిపోతుంది. మన ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి ఇది. ప్లెయిన్ క్రీమ్ కలర్ డై చేయించాను, డిజైనర్ శారీ ఇది. సో మీరు చూస్తున్నట్లు ఎల్లో మెరూన్ తోటి శారీ అంతా కూడా ప్రింట్ చేయించాను. కింద బార్డర్ ఇచ్చేసాము ఎల్లో తోటి, చక్కగా ఒక లైన్ లాగా కట్టుకున్నాక మీకు మంచి లుక్ వస్తుందండి ఇది. సో పళ్ళులో కూడా 2 కలర్స్ తోటి ప్రింట్ చేయించాను. దీనికి స్పెషాలిటీ ఏంటి అంటే ఎల్లో కలర్ తోటి బ్లౌజ్ ఇచ్చాను. ఇప్పుడు కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఫ్యాషన్ నడుస్తుంది కదా, ఇచ్చేసి శారీలో వాడిన క్రీము ప్లస్ మెరూన్ తోటి ప్రింట్ చేసాం దాని మీద. దానివల్ల మీకు కొంచెం డిజైనర్ శారీ లుక్ వచ్చేస్తుందండి. ఈ ఎపిసోడ్లో చూసిన ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. ఈ ఈజీ మెయింటెనెన్స్ లైట్ వెయిట్ ఆర్గంజా శారీస్లో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి. అలాగే ఎపిసోడ్ నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.